హాయ్ అండి. చికెన్ కర్రీ చేసే విధానం ఒకసారి చూడండి. ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని వేసుకోండి. అట్లాగే అల్లము బాగా కడిగి నీట్గా చెక్కు తీసి అవి కూడా కట్ చేసి వేసుకొని కొన్ని ఎల్లిపాయలు మిక్సీ పట్టండి బాగా మెత్తగా అన్నీ కలిపి 3 కలిపి ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. చికెన్ సరిపోయేటట్టు నేను 4 స్పూన్లు వేసాను. దాంట్లో దాచిన చెక్క, ఇలాచి, యాలకులు, కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేయకుండా అంతే వేయండి. కొంచెం కరివేపాకు వేసి బాగా కొంచెం కలిదిప్పుకున్నాక కొంచెం టమోటాలు 2 అంటే 2 కూడా కాదు, ఒకటి పెద్ద సైజు టమోటా తీసుకొని కట్ చేసుకొని అది కూడా వేయండి. వేసినాక కొంచెం అటు ఇటు మగ్గినాక 2 ఎల్లిపాయలు తీసుకోండి కడిగి బాగా నీట్గా, వాటిని అంతే వేయండి ఫ్రెండ్స్. ఎల్లిపాయలు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది వేసుకొని కలిదిప్పుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసి దాన్ని కూడా అటు ఇటు తిప్పుకోండి. పేస్ట్ అనేది మగ్గినాక మనం చికెన్ని బాగా కడిగి పెట్టినాం కదా, ఆ చికెన్ అనేది దాంట్లో వేసుకోండి. కడిగి పెట్టిన చికెన్ వేసుకున్నాక అటు ఇటు కలిదిప్పుకున్నాక తగినంత సాల్ట్ వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంచెం వాటర్ వేసి ఉడకనియండి. తగినంత కారం వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ కారం వేసాను. కరివేపాకు కూడా అట్లాగే వేయండి ఫ్రెండ్స్, వాటిని తీయకుండా వేయండి. కరివేపాకు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్ వేసినాక కొంచెం కొబ్బరి పొడి, కొత్తిమీర, పుదీనా వేసుకోండి కొంచెం. ఫైనల్గా అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి కామెంట్